రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలను 3 విడతలుగా యొక్క నామినేషన్ ప్రక్రియ ఈ రోజుతో మొదలైన వేళ ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి జగదేవ్పూర్ మండల్ బిజీ వెంకటాపూర్లో ఒక రమేశ్వర్ అనే వ్యక్తి కూడా ఏకగ్రీవం చేసిన పరిస్థితి. మనం ప్రస్తుతం బిజీ వెంకటాపూర్ గ్రామంలో ఉన్నాం. వీరికి సంబంధించి ఒక ప్రేమ కొద్దీ సంబంధించిన పరమేశ్వర్ను ఒక సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తున్నామని చెప్పి గ్రామస్తులందరూ కూడా ముక్తకంఠంతో పరమేశ్వర్కు సంబంధించిన ఏకగ్రీవం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మొదటగా ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్ సంబంధించిన పరమేశ్వర్ ఉన్నారు. చెప్పండి, అంటే ఏం చెప్తారు పరమేశ్వర్? మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీకు పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు, ఏం చెప్తారు? నాపై నమ్మకంతో బీజీ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్గా అవకాశం కల్పించిన బీజీ వెంకటాపూర్ గ్రామ యువతి యువకులకు, గ్రామ ప్రజలకు, పెద్దలకు ముందుగా పాదాభివందనాలు. నాపై నమ్మకంతో నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మున్ముందు గ్రామాన్ని ప్రగతిపథంలో నడపడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని, మీ అందరి దీవెనలతో గ్రామాన్ని జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవం అయితే కొన్ని డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఆలోచన కొద్ది ముందుకు వచ్చారా, లేకపోతే ఎట్లా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీకి నజరానాలు ప్రకటించడం జరిగింది. అటు నజరానాలతో గ్రామ పంచాయతీలను ప్రగతిపథంలో అభివృద్ధి చేసుకున్నటకు గ్రామస్తులు అందరూ ఏకతాటిపై వచ్చి ఇట్లాంటి మంచి నిర్ణయాన్ని తీసుకొని నన్ను గ్రామ సర్పంచ్గా ఎన్నిక చేసుకున్నందుకు ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇలాంటి ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు మరిన్ని నిధులు ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మొదటి విధంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో జగదేవ్పూర్ మండలానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈరోజు 29 వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. మరి ఈ 2 రోజులలో నామినేషన్ వేసే పరిస్థితి ఉండదని అనుకుంటున్నారా? తప్పకుండా అందరి ఆమోదంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రజలందరి దీవెనలో నాపై ఉన్న కారణంగా ఎవరూ నామినేషన్కి వెళ్ళరని ఏకకంఠంతో చెప్పడం జరిగింది. అట్టి సూచనల మేరకే ఏకగ్రీవం కావడం జరిగింది మా గ్రామ పంచాయతీ. మీరు చెప్పండి, అంటే మీ యొక్క పరమేశ్వర్ను ఏకగ్రీవం ఎన్నుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఏం చెప్తారు? ఈ విషయంలో ఏం చెప్తారు? ఈరోజు బీజీ వెంకటాపూర్ గ్రామంలో మాది ఒక 600 ఓటు బ్యాంక్ ఉంటుంది. ఇంత చిన్న గ్రామ పంచాయతీలు పోటీలు అవసరం లేదు అని గ్రామస్తులంతా అన్ని కులాల వారు మాది జనరల్ వచ్చింది కాబట్టి అన్రిజర్వ్డ్ అందరూ కులాస్తులు ఏకమై ఏకగ్రీవ తీర్మానానికి అంగీకరించి ఇక ముందు కూడా మళ్ళీ ఎవరిని నామినేషన్ లేకుండా ఏకగ్రీవం చేసుకుంటే గ్రామ పంచాయతీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు కూడా వినియోగించుకుంటామని ఏకగ్రీవానికి అంగీకరించుకోవడం జరిగింది. అంటే ఏ గ్రామమైనా ఒక 4 నుంచి 5 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు కాబట్టి ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రజలు ఏమంటున్నారు మీతోని? మా ఊరి గ్రామస్తులంతా దీనికి ఏకీభవిస్తున్నారు, సంతోషకరిస్తున్నారు ఒక రకంగా. ఎందుకంటే చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అమౌంట్ని గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం వినియోగించుకోవచ్చు. అభ్యర్థులు ఖర్చులు కూడా అవసరం లేదు కాబట్టి ఖర్చులు పెట్టి ఇబ్బందులు పడుడు కంటే ఏకగ్రీవం తీర్మానం అయితేనే గ్రామ అభివృద్ధికి అందరూ సహకరిస్తారని ఆ విధంగా ఒప్పుకోవడం జరిగింది. అంటే మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ కళ్ళ ముందు ఒక పరమేశ్వర్ని ఎన్నుకున్న పరిస్థితి ఉంది, ఇంకా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఏం చెప్తారు బాబు? మంచి వ్యక్తి, మంచివాడు, ఊరుకు అభివృద్ధి చేస్తాడని మా ఆలోచనతో ఆయన పెట్టడం జరిగింది. ఇది పరిస్థితి. ఒక మంచి నాయకత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, ఒక గ్రామస్తునిగా ఏం చెప్తారు బాబు? అంటే ఏకగ్రీవం అయితే బాగుంటుందని, అంటే జనం అందరము ఊరంతా ఏకగ్రీవం ఎన్నుకున్నాము, ఇదైతేనే బాగుంటుంది, ఏ లొల్లి లేకుండా మంచిగా ఉంటుందని కోరుకున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది బాబు? అంటే ఇక్కడ చూస్తుంటే అందరినీ ఆప్యాయంగా పరమేశ్వర్కు స్వాగతం పలుకుతున్నారు కాబట్టి ఏం చెప్తారు మీరు? పరమేశ్వరు మంచి వ్యక్తి, చిన్న పెద్దలు అందరం కలిసి మంచి వ్యక్తే. ఇనానిమస్గా చేసుకుంటే రేపు ఏ నిధులైనా మంచిగా చేసి అందరం మంచిగా ఉందామని, కలిసిమెలిసి ఉందామనే మా అందరి విశ్వాసంతో ఇనానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. అంటే గ్రామం అంటే 3-4 పార్టీలు ఉంటాయి కాబట్టి మరి ఇటువంటి చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటిది ఎట్లా అధిగమిస్తారు? అందరము ఏ పార్టీ అనకుండా అందరము కలిసి ఐకమత్యంతో కలిసి అందరం కలిసి మాట్లాడుకొని ఇనానిమస్గా చేసడం జరిగింది. మీరు చెప్పండి బాబు, అంటే పరిస్థితులు చూస్తున్నాం, పరమేశ్వర్కి అందరూ కూడా సహకారం చేస్తున్నట్టు తెలుస్తుంది, మీరేమిటి చెప్తారు ఆ విషయంలో? మా ఊళ్ళో చిన్న పెద్ద అందరితో మంచిగా కలిసిమెలిసి ఉంటాడు, పనులు కూడా అన్ని కరెక్ట్ మంచిగా చేసుకొస్తాడు, అందరూ అంటే అందరికీ గౌరవం ఇస్తాడు, అందుకే ఆయనను ఏకగ్రీవం చేసడం జరిగింది.
మీరు ఎలా చెప్తారు బాబు? అంటే ఇటువంటి సందర్భాలు చూస్తుంటే సంతోషం ఇచ్చే విషయాలు కావచ్చు, ఏం చెప్తారు, మీకు ఎలా అనిపిస్తుంది? మేము ఏమనుకున్నామంటే ఊరు గ్రామం మొత్తం ప్రజలందరం చిన్న పెద్ద అందరం ఒక వ్యక్తిగతం మంచిది కాబట్టి అని ఆ వ్యక్తిని మేము ఎన్నుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీకు కూడా సంతోషమైన వార్త, ఎందుకంటే ఎన్నికలు వస్తే అడావుడి ఉంటుంది కాబట్టి మీరే ఒక నిర్ణయం తీసుకొని పరమేశ్వరికి అవకాశం ఇస్తారు కాబట్టి ఏం చెప్తారు బాబు గ్రామ పంచాయతీ విషయంలో? మేము పరమేశ్వర్ మంచోడనే అందరం చిన్న పెద్ద అందరం ఓకే అనుకొని ఎవ్వరు కానీ ఏ కులమనక ఏదనక పరమేశ్వర్ మంచి మనిషి మాకు మంచిగా అభివృద్ధి చేస్తాడు గ్రామానికి అని మేము నిర్ణయం తీసుకొని ఆయననే ఎన్నుకోగలమని మేము చెప్పుకుంటున్నాము. ఎన్నుకున్నాం కూడా ఎవరేం వ్యతిరేకం లేకుండా అందరం తీసుకున్నాము, నిర్ణయం తీసుకొని ఎన్నుకున్నాము. ఇక ఎన్నుకొని మా సంతోషంగానే ఆయనను అభివృద్ధి చేస్తున్నాము. అది అంటే మీరు చెప్పండి, అంటే మీకు కూడా పరమేశ్వర్తో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఏం చెప్తారు మీ గ్రామ పంచాయతీ విషయంలో? పరమేశ్వర్ అనేట ఆయన ఒక ఎడ్యుకేషన్ అయినా చిన్న కులము పెదము అనేది ఏమి లేకుండా పార్టీ అంతా ఏం అభ్యంతరం లేకుండా మా విలేజ్ తరపు నుంచి ఆయన ఏకగ్రహం ఎన్నుకొని అందరికీ కలుపుకొని పోతాడు. ఏదానికైనా చిన్న విషయానికైనా ఏదైనా బాధ ఉన్నా సకాలు ఉన్నా అన్నిటికీ సాల్వ్ చేస్తారని ఆయన ప్రేమతోటి సాల్వ్ చేసి ఆయనను ఏకగ్రహం ఎన్నుకోవడం ఆయన జరిగింది. ఎట్లా అనిపిస్తుంది గ్రామంలో ఏం చెప్తున్నారు? అంటే ఇవంతా అడావిడి చూస్తుంటే ఒక ఎన్నికల వాతావరణం చూడాల్సింది, మీరు ఇప్పుడే ఏకగ్రహం చేస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు అంటే ఆయన మా విలేజ్ తరఫున పార్టీ ఇతర పార్టీలు ఏ పార్టీ అనుకోకుండా గ్రామ పంచాయతీకి అభివృద్ధి చేయడానికి ఒక పరమేశ్వర్ మంచి వ్యక్తిగతం అని ఎన్నుకున్నాం. ఇది పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా ఖచ్చితంగా మా గ్రామాన్ని ఏకగ్రీవం చేస్తే అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటువంటి నిధులను కూడా సక్రమంగా వినియోగించుకుంటాం. ఎందుకంటే పరమేశ్వర్ అనే వ్యక్తి అన్ని కులాలతో అన్ని మతాల వారితో సమానంగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. ఖచ్చితంగా బీజీ వెంకటాపూర్ గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి ఏకగ్రీవం చేస్తున్నాం. ఖచ్చితంగా ఏకగ్రీవం చేయడం వల్ల అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు, అదేవిధంగా అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి ఏకగ్రీవ అభ్యర్థి ఎవరైతున్నారో పరమేశ్వర్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.